హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాబోతున్నారు. బస్సు యాత్ర ద్వారా, తర్వాత పాదయాత్ర ద్వారా సుదీర్ఘంగా 2 సంవత్సరాల పాటు జనంలోనే ఉండాలి అని ఆయన డిసైడ్ చేసుకున్నారు అని వాళ్ళ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. బెంగుళూరు ప్యాలెస్‌లో వరుసగా మీటింగ్స్ జరుగుతున్నాయట. నేషనల్ ఛానల్స్ జర్నలిస్టులతోటి, వ్యూహకర్తలతోటి, వాళ్ళ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులతోటి వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు భేటీలు నిర్వహిస్తున్నారట. ఎలా వెళదాం? ఎప్పటి నుంచి వెళదాం? టూర్ ఎలా ఉండాలి? ఆ టూర్‌లో మనం తీసుకోబోయేటువంటి సమస్యలు ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. కోల్పోయినటువంటి ప్రజాభిమానాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? కోల్పోయినటువంటి అధికారాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? ఈ రెండే కాన్సెప్టు. ప్రజాభిమానాన్ని తిరిగి సంపాదించుకోవటం, కోల్పోయినటువంటి అధికారాన్ని 2029లో సంపాదించుకోవటం. ఈ 2 లక్ష్యాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 యాత్రలు, ముందుగా బస్ యాత్ర, తర్వాత పాదయాత్ర చేయబోతున్నారు అనేది వస్తున్న సమాచారం. అయితే ముందుగా బస్ యాత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్న దాని మీద ఇంకొద్ది క్లారిటీ రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేద్దామా? లోకల్ బాడీ ఎన్నికల తర్వాత, అంటే మోస్ట్లీ సమ్మర్, ఏప్రిల్ తర్వాత స్టార్ట్ చేద్దామా అని అనుకుంటున్నారట. ఒక 6 నెలలు బస్ యాత్ర ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి పాదయాత్ర ఉంటుంది. పాదయాత్ర కూడా సంవత్సరన్నర పైన, దాదాపు 4500 కిలోమీటర్లు చేయాలి. ఇప్పటివరకు ఈ దేశంలో ఏ నాయకుడు చెయ్యనంత పెద్ద పాదయాత్ర చేయాలి అని ప్లాన్ తీసుకుంటున్నారట. గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఆయనకి కలిసి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత మీకోసం పాదయాత్ర అంటూ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. ఆయనకి కలిసి వచ్చింది. తర్వాత కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ఓదార్పు యాత్ర చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా అయ్యారు. తర్వాత పాదయాత్ర చేశారు, 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. సో యాత్రలు సహజంగా నాయకుడికి కలిసి వస్తాయి. మొన్న కూడా నారా లోకేష్ గారు చేసినటువంటి యువగలం పాదయాత్ర కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర వహించింది. నారా లోకేష్ గారిని కూడా నాయకుడిగా ప్రజలకి దగ్గర చేయడంలో అది ఉపయోగపడింది. పాదయాత్ర ద్వారా జనంలోకి వెళ్తాం చాలా మంచిది, మంచి పరిణామం. అయితే ముందుగా బస్ యాత్ర దేనికోసం అంటే క్యాడర్ కోసం. ఇది పూర్తిగా పబ్లిక్ కోసం కాదు. పాదయాత్ర ఏమో పూర్తిగా పబ్లిక్ కోసం, బస్సు యాత్ర ఏమో క్యాడర్ని సన్నద్ధం చేసుకోవడం కోసం. ఇప్పటికీ వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత చాలా జిల్లాల్లో పార్టీ నాయకత్వం కానీ, పార్టీ క్యాడర్ కానీ యాక్టివ్గా లేదు. వాళ్ళని యాక్టివ్ చేయటం కోసం, క్యాడర్తో కలవటం కోసం కార్యకర్తలు ఇళ్ళకి వెళ్తారట, పలకరిస్తారట, నాయకులు ఇళ్ళకి వెళ్తారట. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా కూటమి నాయకులు ఇబ్బందులు పెడతా ఉంటే వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళని పలకరించే పని చేస్తారట, ఓదార్చే పని చేస్తారట. ఇలా మొత్తంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, దాదాపు అన్ని మండల కేంద్రాల వరకు వెళ్ళి కార్యకర్తలను యాక్టివ్ చేయాలని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి పెద్ద ఎత్తున బలం ఉన్న రాయలసీమ జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు యాక్టివ్గా లేరు, క్యాడర్ యాక్టివ్గా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప, పక్కనే ఉన్న కర్నూలు వైసీపీకి కంచుకోట జిల్లాలు. అక్కడ కూడా చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఓటమి నుంచి తేరుకొని మళ్ళా జనంలోకి వచ్చిన పరిస్థితి కాదు. ఇక ఈ కోస్తాంధ్రకు వస్తే కృష్ణా, గుంటూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిగా అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి కనపడుతున్నాడు, పేరు నాని మీడియా ముందుకు వచ్చి కనపడుతున్నాడు. మిగతా చోట పార్టీ క్యాడర్ మొత్తం కూడా నిస్తేజంలో ఉంది, పార్టీ నాయకత్వం కూడా నిస్తేజంలో ఉంది. ఈస్ట్ వెస్ట్ ఆ 2 జిల్లాల్లో 1-2 నియోజకవర్గాల్లో కొంత నాయకత్వం అడపాదడపా కార్యక్రమాలు చేయడం తప్ప అక్కడ కూడా అదే పరిస్థితి. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలుగా 3 జిల్లాలుగా చూస్తే, అంటే విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, ఏదో అడపాదడపా పార్టీ పైనుంచి ఇచ్చిన కార్యక్రమాలు విజయవంతం చేయటం తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా జనంలోకి వెళ్ళి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది లేదు. ఈవెన్ వైసీపీ గెలిచినటువంటి అరకు, పాడేరు లాంటి స్థానాల్లో కూడా వైసీపీ
క్యాడర్ కొంత నిస్తేజంగానే ఉంది. యాక్టివ్గా ఉంది ఏంటి అంటే వైసీపీ సోషల్ మీడియా టీం యాక్టివ్గా ఉంది, కానీ గ్రౌండ్లో పార్టీ నాయకత్వం కానీ క్యాడర్ కానీ యాక్టివ్గా లేదు. రియాలిటీ ఇది. కాబట్టి ముందుగా పార్టీ నాయకత్వాన్ని యాక్టివేట్ చేసుకొని తర్వాత పాదయాత్రకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారట. అది కూడా సుదీర్ఘమైన పాదయాత్ర. సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా మళ్ళీ ప్రజలకు దగ్గరై అధికారాన్ని సంపాదించాలని అనుకుంటున్నారట. అయితే గతంలో అయినంత ఈజీ కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వెనక సానుభూతి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఆయన కుటుంబం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి వెనక రాజశేఖర్ రెడ్డి గారి పట్ల ఉన్న అభిమానం ఉంది. కానీ వన్స్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చాక, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బిఫోర్ 2019 ఆఫ్టర్ 2019 చూడాలి. ఇక్కడేమో సానుభూతి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేటువంటి ఆలోచన ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పట్ల ప్రేమ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది. కానీ 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇక్కడేమో పూర్తిగా పాజిటివ్ సిచ్యువేషన్, ఇక్కడేమో పూర్తిగా నెగిటివ్ సిచ్యువేషన్. 2019లో అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఫెయిల్ అయ్యారు. ప్రజలకి విద్వేషాన్ని పరిచయం చేశారు. బటన్ నొక్కడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. అరాచకం, అక్రమం, అవినీతి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఇది ప్రజల్లోకి వచ్చినటువంటి ఒపీనియన్. ఈ ఒపీనియన్లో నుంచే 151 సీట్లలో నుంచి 5 ఎగిరిపోయింది, 11 సీట్లు మిగిలాయి. సో ఈ పరిస్థితుల్లో అంటే నెగిటివ్ సిచ్యువేషన్లో జగన్ పట్ల ఉన్న సమయంలో మళ్ళా దాన్ని పాజిటివ్గా మార్చుకోవటం అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంత ఈజీగా పాజిటివ్గా మారరు. కాకపోతే కూటమి పరిపాలన పట్ల, కూటమి నాయకత్వం పట్ల నెగిటివ్ అయితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డి గారి పాజిటివ్ అయితే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పట్ల పాజిటివ్ని క్రియేట్ చేసుకోవడం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనే కాదు. కాకపోతే వేరే ఆప్షన్ లేదు. కాబట్టి కూటమి పట్ల నెగిటివిటీ క్రియేట్ చేస్తే, కూటమికి ఉన్న బలాన్ని తగ్గించగలిగితే అది ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లాన్ మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్లాన్ మీద ఉన్నారు కాబట్టే జనసేన, టీడీపీ విడిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు కలిసి ఉన్నంత కాలం తిరిగి తన చేతిలోకి అధికారం రాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ 2029. ఎందుకు ఈ టార్గెట్ 2029 అంటే 2029లో కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు, వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయింది. ఇప్పటికే మొన్న ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తన లాబియింగ్ స్థాయిని, తన కెపాసిటీని, తన పరపతిని కోల్పోయారు. ఇంకా అంటే కేవలం 11 మంది ఎమ్మెల్యేలు, 9 ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది. కానీ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి బలం అది కాదు. 151 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పార్లమెంట్లో అంటే రాజ్యసభలోనూ డజన్ మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. లోక్సభలో 21 మంది ఎంపీలు ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజుల్లో. సో ఆనాడు వైసీపీకి ఉన్న బలం వేరు, ఈనాడు వైసీపీకి ఉన్న బలం వేరు. ఏదైనా తన లాబింగ్ స్థాయిని ఆ బలమే నిర్ధారిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011 నుంచి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో తన లాబింగ్ స్థాయిని ఉపయోగించుకొని తన పార్టీ తనకున్న బలాన్ని వాడుకుంటూ జాగ్రత్తగా తనను తాను సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. అది కాలక్రమంలో తగ్గిపోతూ వస్తుంది. మళ్ళా 2029లో ఎన్నికలు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులో, కొత్తగా పెడుతున్న కేసులో ఏదో ఒక కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దోషిగా తేలి జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది. దోషిగా తేలి జైలుకి వెళ్తే అతని మీద ఉన్న ప్రతి కేసు కూడా 2.5 years పైన శిక్ష పడే కేసులే. ఆ 2.5 years పైన శిక్ష కనుక పడితే మన చట్టాల ప్రకారం అతను ఎమ్మెల్యే అయి ఉంటే ఎమ్మెల్యే పదవిని కోల్పోతాడు.
జైల్లో ఉన్నంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని కోల్పోతాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని కోల్పోతాడు. అంటే నాయకుడు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయిన తర్వాత, నాయకుడు తనకున్నటువంటి ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయిన తర్వాత, అంటే నాయకుడు పరపతి పూర్తిగా పడిపోయిన తర్వాత, పరువు ప్రతిష్ట పడిపోయిన తర్వాత, కేసులు ఎదుర్కొని దోషిగా జైలుకెళ్ళిన తర్వాత, ఇక ఆ పార్టీ ఎలా మనుగడ సాగించగలదు? అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడ్డ పార్టీ. ఆ వ్యక్తి పేరు మీద ఆధారపడ్డ పార్టీ. దానికేం వేరే సిద్ధాంతం లేదు కదా! ఇది జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ. వ్యక్తి బేస్ మీద నిలబడ్డ పార్టీ. ఆ పార్టీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల రక్షణ కోసం, అధికార సంపాదన కోసం. అంతకుమించి ప్రాంతీయ పార్టీకి ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఏముంది అసలు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం సంపాదించేవటమే వైసీపీ పార్టీ యొక్క ఉద్దేశం, లక్ష్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరపతి పడిపోయినప్పుడు ఇంకా ఆ పార్టీకి మనుగడ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో 2029 అధికారాన్ని సంపాదించుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో నాకు నచ్చిందల్లా ఏంది, నేను ఒక జర్నలిస్ట్గా ఆయన డివైడ్ అండ్ రూల్ పాలసీని నమ్ముకుంటున్నారు. విభజించు పాలించు, అది బ్రిటిష్ సూత్రం, బ్రిటిష్ వాళ్ళ ఆలోచన అది. ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, తమ ఎక్కువ కాలం అధికారంలో ఉండటం కోసం ఆ రోజుల్లో ప్రజల్ని కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విభజించేవాళ్ళు. అదే సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. అంటే బ్రిటిష్ వాసనలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ. మీరు చూశారు కదా, విక్టోరియా మహారాణికి ఒక ప్యాలెస్ ఉంది, అది అతిపెద్ద ప్యాలెస్ ఆ రోజుల్లో అని చెప్పేసి దాని నమూనాను తెప్పించుకొని, అలాంటి ప్యాలెస్ తనకు ఒకటి ఉండాలి ఈనాటికి తగ్గట్టు అని, నేటి తరానికి తగ్గట్టు అని చెప్పేసి జాగ్రత్తగా డిజైన్ చేసుకొని వైజాగ్ బీచ్ దగ్గరలో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు. నిజంగా తిరిగి అధికారంలోకి వస్తే ఆ రుషికొండ ప్యాలెస్లోనే ఉండేవాళ్ళు. అది విక్టోరియా మహారాణి ప్యాలెస్ని నమూనా ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకున్నారట. అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో బ్రిటిష్ వాసనలు ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు కూడా అంతే, డివైడ్ అండ్ రూల్ పాలసీ. అంటే జనసేనని, టీడీపీని విడగొట్టాలి, వాళ్ళ ఇద్దరు వెనకాల ఉన్న సామాజిక కులాలను విడగొట్టాలి, మొత్తంగా ప్రజల మధ్య విద్వేషాన్ని సృష్టించి అనైక్యతను క్రియేట్ చేసి వాళ్ళని ఐక్యంగా లేకుండా చేసి వాళ్ళ మధ్య విభజన రేఖలు గీసి దాని ద్వారా తను లబ్ధి పొందాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏ ప్లాన్ అయితే అవలంబించారో జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్లాన్ అవలంబిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో నిజంగానే కులాల పంచాయతీ ఎక్కువ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విసిరే రాళ్ళకి ఒక రాయి కాకపోతే ఇంకో రాయి తగలదా అని వాళ్ళ అభిప్రాయం. ఒకసారి కాకపోతే ఇంకోసారి మనం పాస్ కాపోమని. ఇప్పటివరకు చాలా పాచికలు వేశారు కానీ పాస్ కాలే, చాలా రాళ్ళు వేశారు తగలలే, కానీ ఏదో ఒక రాయి తగిలిద్దని రాళ్ళు వేస్తూనే ఉన్నారు. అంటే జనసేన టీడీపీని విడగొట్టడానికి, లేదు కనీసం వాళ్ళని విడగొట్టకపోయినా కింది స్థాయిలో క్యాడర్ని విడగొట్టడానికి, కింది స్థాయిలో వాళ్ళ వెనకాలన్న కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏదైనా చేసి 2029 అధికారాన్ని సంపాదించుకోవాలి. అధికారాన్ని సంపాదించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది, పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాటజీ వేస్తున్నారు. ఆ స్ట్రాటజీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఏంటంటే, ఇంకొక 15 సంవత్సరాలు మాదే అధికారం అని పదే పదే చెప్తున్నారు. 15 సంవత్సరాలు ఎందుకు ఈ 15 సంవత్సరాలు చెప్తున్నారు? ఇంకొక 2-3 సార్లు వైసీపీ రాష్ట్రంలో ఓడిపోతే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం నుంచి వాషౌట్ అవుద్ది. ఎందుకంటే దానికి వేరే సిద్ధాంతం లేదు కదా. అధికారం కోసం పుట్టిన పార్టీ అధికారం రాదు అని తెలిసిన రోజు ఆ పార్టీ వెనకాల ఓట్ బ్యాంక్ వేరే ఆప్షన్స్ చూసుకుంటుంది. ఆ పార్టీ వెనకాల ఓట్ బ్యాంక్ పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. కాంగ్రెస్ ద్వారా అధికారం రాదు కాబట్టి, కాంగ్రెస్ ద్వారా చంద్రబాబు నాయుడిని అధికారం రాకుండా చేయలేరు కాబట్టి వైసీపీ వెనకాల ర్యాలీ అయ్యారు ఆ రోజులో. జగన్మోహన్ రెడ్డి పెద్ద శక్తిగా వచ్చాడు కాబట్టి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వల్ల కాట్లేదు అనుకున్నప్పుడు టీడీపీని వ్యతిరేకించే ఓట్ బ్యాంకు, చంద్రబాబును వ్యతిరేకించే ఓట్ బ్యాంకు, లేదా కూటమిని వ్యతిరేకించే ఓట్ బ్యాంక్ అంతా కూడా వేరే వేరే ఆప్షన్స్ చూసుకుంటుంది. రెండోది, ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా రేపొద్దున టీడీపీ వర్సెస్ జనసేనగా మారిందనుకోండి, అటు ఇటు మారిపోయింది. అంటే ఒక్కసారి వైసీపీ కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి వాష్అవుట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు టీడీపీ వర్సెస్ జనసేన అవుతాయి. టీడీపీ వర్సెస్ జనసేన రాజకీయాలు కావాలి అంటే ముందు వైసీపీ పార్టీని వాష్అవుట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి. కానీ టీడీపీ వర్సెస్ జనసేన ఉన్నప్పుడు హెల్దీ పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు వైసీపీ ఉంటే నాన్ హెల్దీ పాలిటిక్స్ ఉన్నాయి.
అనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదా? అర్థం కాకపోవటం ఉండదు కదా! జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకుంటున్నారు? ఎందుకు 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్తున్నారు అనేది అర్థమైంది. అండ్ ఇంకొక 2, 3 సార్లు గనక ఇదే ఓటమి, ఇదే రకమైన ఓటమి గనక ఎదురైతే ఇక వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిపోద్ది. వైసీపీ పార్టీ రాష్ట్రం నుంచి వాషౌట్ అయిపోద్ది. వాషౌట్ చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తున్నారన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది. అందుకనే ఆ పరిస్థితి రాకుండా తనను తాను కాపాడుకోవడం కోసం, తన పార్టీని కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ ప్రయత్నాల కోసమే ఈ బస్ యాత్ర అయినా, పాదయాత్ర అయినా. అయితే గతంలో పాజిటివ్ ఇమేజ్ ఉన్నప్పుడు చేసినటువంటి పాదయాత్ర వేరు. నెగెటివ్ ఇమేజ్‌లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి బస్ యాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేరకు నెగ్గుకు రాగలరని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.